ఈ శ్వాసక్రియ అనేది ఎంజైమ్ల నియంత్రణలో జరిగే, ఆల్రెడీ చెప్పినాం కణ శ్వాసక్రియలో, శ్వాసక్రియ అనేది ఎంజైమ్ల యొక్క నియంత్రణలో జరిగే అనేక వరుస రసాయన చర్యల యొక్క సమూహం అని చెప్పుకున్నాం. చూడండి ఇప్పుడు రసాయన చర్యల సమూహాలు ఎలా వస్తాయో చూడండి, ఎంజైమ్లు ఏమేమి ఉంటాయో చూడండి. సో గ్లైకాలసిస్ జరగాలంటే మొదట స్టార్టింగ్ మెటీరియల్ ఏంటంటే గ్లూకోజ్. ఇనిషియల్ పదార్థం ఏంటి? గ్లూకోజ్. శ్వాసక్రియాధారములు కూడా చెప్పుకున్నాం. శ్వాసక్రియాధారములు అంటే శ్వాసక్రియలో ఆక్సీకరణం చెంది శక్తిని ఉత్పత్తి చేసే పదార్థాలు. అతి ముఖ్యమైన శ్వాసక్రియాధారం కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్లు ఏంటి? గ్లూకోజ్ అనమాట. ఈ గ్లూకోజ్ అనేది పాస్పోరిలేషన్ చెంది, అంటే పాస్పేట్ అణువును కోల్పోతుంది. ఏటీపీ నుంచి ఎప్పుడైనా శక్తి కావాలంటే ఏమని చెప్పినాం? ఏటీపీ నుంచి ఒక పాస్పేట్ అణువు కోల్పోతుంది అనమాట. పిఐ అంటే పాస్పేట్, మరియు ఏడిపి ఏర్పడుతుంది. సో ఏటీపీ నుంచి శక్తి విడుదల కావాలంటే పాస్పేట్ మరియు ఏడిపి అడినోసిన్ డైపాస్పేట్గా మారుతుంది. సో గ్లూకోజ్ అనేది హెక్సోకైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో హెక్సోకైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో పాస్పోరిలేషన్ చెంది ఈ పాస్పేట్ అనేది గ్లూకోజ్కు వెళ్తుంది అనమాట. గ్లూకోజ్ ఎన్ని కార్బన్స్ ఉంటాయి గ్లూకోజ్లో? 6 కార్బన్లు ఉంటాయి. దీని ఫార్ములా చూడు, C6H12O6. మొత్తం కార్బన్లు ఎన్ని? 6 ఉంటాయి ఇక్కడ. సో గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా మారుతుంది. ఈ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ఐసోమరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో, ఐసోమరేజ్ అంటే మార్పు చెందడం, కార్బన్ల సంఖ్యలో మార్పు ఉండదు, రసాయన నిర్మాణంలో మార్పు వస్తుందన్నమాట. కార్బన్ల సంఖ్యలో మార్పు ఉండదు, రసాయన నిర్మాణంలో మార్పులు రావడం జరుగుతుంది. సో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అన్నది ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా మారుతుంది. ఈ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్లో కార్బన్ల సంఖ్య 6, ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్లో కూడా కార్బన్ల సంఖ్య 6. చెప్పినాం కదా, కార్బన్ల యొక్క సంఖ్యలో మార్పు రాదు, కానీ రసాయన నిర్మాణంలో మార్పు రావడం జరుగుతుంది. ఈ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ మళ్ళీ పాస్పోరిలేషన్ చెందుతుంది అనమాట. పాస్పోరిలేషన్ ఫస్ట్ చర్య కూడా పాస్పోరిలేషన్ అంటే ఏటీపీ ఉపయోగపడాలి. ఏటీపీ వినియోగించబడి అడినోసిన్ డైపాస్పేట్ మరియు పాస్పేట్ అనేది ఏర్పడుతుంది. ఈ పాస్పేట్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్కు చేరుతుంది. అప్పుడు ఆల్రెడీ పాస్పేట్ ఉంది ఒకటి, మళ్ళీ ఒక పాస్పేట్ జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. దీనికి ఉపయోగపడే ఎంజైమ్ పాస్పోఫ్రక్టోకైనేజ్ అనే ఎంజైమ్ చర్య వల్ల ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అనేది పాస్పోరిలేషన్ చెంది ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్గా మారుతుంది. 1,6 అంటే ఏంటి? ఫ్రక్టోజ్లో మొత్తం 6 కార్బన్లు ఉన్నాయి. మొదట ఏర్పడిన పాస్పేట్ గ్రూప్ అనేది 6వ కార్బన్కు చేరింది. మొత్తం 6 కార్బన్లు ఉంటాయి. 6 1 2 3 4 5 6 కార్బన్స్ ఉంటాయి. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అంటే 6వ కార్బన్ వద్ద పాస్పేట్ గ్రూప్ ఉందని. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అంటే 6వ కార్బన్ వద్ద ఈ పాస్పేట్ గ్రూప్ వచ్చి 6వ కార్బన్ వద్ద యాడ్ అయిందని. మళ్ళీ పాస్పోరిలేషన్ 1,6 అంటే 1వ కార్బన్ దగ్గర మరియు 6వ కార్బన్ దగ్గర 1,6 బిస్ అంటే 2 పాస్పేట్ గ్రూపులు ఉన్నాయి. దేనికి ఉన్నాయి? ఫ్రక్టోజ్కు ఉంది. సో ఫ్రక్టోజ్కు 1వ స్థానంలో మరియు 6వ కార్బన్ స్థానంలో 2 పాస్పేట్ గ్రూపులు ఉన్నాయి కాబట్టి దీన్ని బిస్ ఫాస్ఫేట్ అన్నాం. అండ్ నెక్స్ట్ ఆల్డలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఈ ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్ అనేది 2 అణువులుగా మార్పు చెందుతుందన్నమాట. ఎన్ని కార్బన్స్ ఉంటాయి? 6. అది 2గా మారిందంటే ఒక్కొక్క దాంట్లో 3 కార్బన్స్ ఉంటాయి. అది గ్లిజరాల్డిహైడ్, పాస్పోగ్లిజరాల్డిహైడ్ ఫాస్ఫేట్. పాస్పోగ్లిజరిక్ యాసిడ్ లేదా పాస్పోగ్లిజరాల్డిహైడ్, పాగల్ అంటాం. సో పాస్పోగ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్, పాస్పోగ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్. ఇంకొకటి డిహెచ్ఏపి, ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇవి రెండు ఎక్కడ చెప్పుకున్నాం? C3 సైకిల్లో చెప్పుకున్నాం.
C3 మొక్కల్లో జరిగే C3 సైకిల్లో ఈ డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ మరియు పాస్పోగ్లిజరాల్డిహైడ్ 3-పాస్పోగ్లిజరాల్డిహైడ్ ఫాస్ఫేట్ గురించి చెప్పుకున్నాం అనమాట. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అంటాం దీన్ని. పాగల్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ మరియు డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్. మొత్తం ఎన్ని కార్బన్లు ఉంటాయి డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్లో? 3 కార్బన్లు. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్లో కూడా 3 కార్బన్లు. ఇవి రెండు ఒకదానితో ఒకటి ఇంటర్ చేంజ్ చేసుకుంటాయి అన్నమాట. డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ నుంచి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ నుంచి డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ కూడా ఏర్పడే ఏ ఎంజైమ్ అంటే ఐసోమరేజ్. చెప్పినాం ఇక్కడ ఐసోమరేజ్ అనే ఎంజైమ్ ఎక్కడ వచ్చినా కార్బన్ల సంఖ్యలో మార్పు ఉండదు, కానీ రసాయన నిర్మాణంలో మార్పు వస్తుంది. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్, డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్. నెక్స్ట్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అన్నది పాస్పోరిలేషన్ చెందుతుంది అనమాట. ఏం చెందుతుంది ఇక్కడ? పాస్పోరిలేషన్. చూడండి ఇది ఇక్కడ రాస్తున్నాను. ఈ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అన్నది పాస్పోరిలేషన్ చెందుతుంది. అంటే పాస్పేట్ గ్రూప్ యాడ్ అవుతుంది దీనికి, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్కు. ఈ పాస్పేట్ ఎక్కడి నుంచి వస్తుందంటే పాస్పారిక్ ఆమ్లం నుంచి వస్తుంది. ఈ పాస్పారిక్ ఆమ్లం నుంచి ఒక హైడ్రోజన్ అనేది NADకి చేరుతుందన్నమాట. చేరి NADని NADHగా +H+గా మారుస్తుంది అనమాట. సో ఒక పాస్పేట్ అణువు మరియు NAD+కు ఒక ప్రోటాన్ చేరడం వలన NADH + H+గా మారుతుంది అనమాట. అంటే ఇప్పుడు గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఒక పాస్పేట్ ఆల్రెడీ ఉంది, 3-ఫాస్ఫేట్ 3వ స్థానంలో ఉంది. ఇప్పుడు మరొక పాస్పేట్ గ్రూప్ చేరుతుంది. దీన్ని గ్లిజరాల్డిహైడ్ 1,3 బిస్ఫాస్ఫేట్ అంటాం. 1,3 బిస్ఫాస్ఫేట్. ఇది గ్లిజరాల్డిహైడ్ పాస్పోకైనేజ్. దీనికి ఉపయోగపడే ఎంజైమ్ పాస్పో గ్లిజరోకైనేజ్ అనే ఎంజైమ్. సో పాస్పోగ్లిజరోకైనేజ్ అనే ఎంజైమ్ చర్య వల్ల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అన్నది పాస్పోరిలేషన్ చెంది గ్లిజరాల్డిహైడ్ 1,3 బిస్ఫాస్ఫేట్గా మారుతుంది. ఈ గ్లిజరాల్డిహైడ్ 1,3 బిస్ఫాస్ఫేట్ అన్నది 3-పాస్పోగ్లిజరిక్ ఆమ్లంగా మార్పు చెందుతుంది అనమాట. 3-పాస్పోగ్లిజరిక్ ఆమ్లం. సో 3-పాస్పోగ్లిజరిక్ ఆమ్లం అనేది 2-పాస్పోగ్లిజరిక్ ఆమ్లంగా, సో 3-పాస్పోగ్లిజరిక్ ఆమ్లం అంటే ఒక పాస్పేట్ గ్రూప్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అంటే ఏంటంటే ADP + PI నుంచి ATP ఏర్పడుతుంది. ఒక పాస్పేట్ 1,3 2 పాస్పేట్ గ్రూపులు ఉంటే ఇప్పుడు ఒకటే వచ్చింది, 3వ స్థానంలోనే వచ్చేసింది. అంటే ఒక పాస్పేట్ గ్రూప్ అనేది ఈ గ్లిజరాల్డిహైడ్ 1,3 బిస్ఫాస్ఫేట్ నుంచి ఒక పాస్పేట్ గ్రూప్ వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయి ATPని ఫామ్ చేస్తుంది ఇక్కడ. సో 3-పాస్పోగ్లిజరిక్ ఆమ్లం ఏర్పడింది. ఈ 3-పాస్పోగ్లిజరిక్ ఆమ్లం అనేది 2-పాస్పోగ్లిజరిక్ అంటే 3వ స్థానంలో పాస్పేట్ గ్రూప్ ఉంది, అది 2వ స్థానంలోకి వచ్చింది అనమాట. ఈ 2-పాస్పోగ్లిజరిక్ ఆమ్లం అనేది పాస్పోయినాల్ పైరువేట్గా మారుతుంది అనమాట. పాస్పోయినాల్ పైరువేట్. సో 2-పాస్పోగ్లిజరిక్ ఆమ్లం ఏంగా మారింది? పాస్పోయినాల్ పైరువేట్. మిటేజ్ అనే ఎంజైమ్ అనమాట. ఇక్కడ ఉపయోగపడే ఎంజైమ్ ఏంటి? మిటేజ్. ఈ పాస్పోయినాల్ పైరువిక్ ఆమ్లంను ఎక్కడ చదువుకున్నాం? C4 మొక్కల్లో చదువుకున్నాం. సో పాస్పోయినాల్ పైరువిక్ ఆమ్లాన్ని C4 మొక్కల్లో మనము చదువుకున్నాం అనమాట. ఈ పాస్పోయినాల్ పైరువిక్ ఆమ్లం అనేది పైరువిక్ యాసిడ్ లేదా పైరువిక్ ఆమ్లంగా మార్పు చెందుతుంది. ఇక్కడ కూడా ADP నుంచి ఒక పాస్పేట్ కలయడం వలన ATP ఏర్పడుతుంది అనమాట. సో ADP + పాస్పేట్ కలిస్తే ATP ఏర్పడుతుంది కదా. ఈ పాస్పోరిలేషన్ ఏమంటామంటే సబ్స్ట్రేట్ లెవెల్ పాస్పోరిలేషన్ అంటాం. సబ్స్ట్రేట్ లెవెల్ పాస్పోరిలేషన్. సో సబ్స్ట్రేట్ లెవెల్ పాస్పోరిలేషన్ అంటే డైరెక్ట్గా పాస్పేట్ గ్రూప్ను ఈ పాస్పేట్ గ్రూప్ను ADPకి కలిపి ATPని ఏర్పరచడాన్ని సబ్స్ట్రేట్ లెవెల్ పాస్పోరిలేషన్ అంటాం.
ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఈ వరుస చర్యలన్నీ కణద్రవ్యంలో జరుగుతాయి. సో కణంలోని కణద్రవ్యంలో జరుగుతాయి అన్నమాట గ్లైకాలసిస్. ఈ గ్లైకాలసిస్లో ఎన్ని ఏటీపీలు ఏర్పడతాయి అంటే ఇక్కడ 2 NADHలు ఏర్పడతాయి. 2 అణువులు పాల్గొంటున్నాయి కాబట్టి 2 NADHలు. సో ఎన్ని ఏటీపీలు ఏర్పడినాయి? ఇక్కడ 1, ఇక్కడ 2, మొత్తం 4 ఉన్నాయి. 4 2 ఖర్చు అయిపోయినాయి. సో మొత్తం ఎన్ని ఏర్పడినాయి? 2. సో నికర లాభం వచ్చేసి 2 ఏటీపీలు ప్లస్ 2 NADHలు. గుర్తుపెట్టుకోండి. సో గ్లైకాలసిస్ యొక్క నికర లాభాలు వచ్చేసి 2 NADHలు మరియు 2 ఏటీపీలు. అంటే ఇక్కడ 2 ఏర్పడతాయి మా ఇవి. ఎందుకంటే ఇక్కడ చూడండి ఐసోమరైజ్ కదా, ఇది ఒకసారి జరుగుతుంది, ఇది ఒకసారి జరుగుతుంది. అంటే ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, అంటే మొత్తం 4 ఏటీపీలు ఏర్పడతాయి. చూడండి మొత్తం ఏటీపీలు ఎన్ని అంటే 4 మొత్తం అని అడుగుతాడు కొన్నిసార్లు. గ్లైకాలసిస్లో మొత్తం ఏటీపీలు ఎన్నంటే 4, మొత్తం NADHలు 2. నికర లాభం అంటే ఏంటి? ఏర్పడిన వాటిలో నుంచి ఖర్చు అయిన వాటిని తీసేయాలి. ఎన్ని ఖర్చు అయినాయి? ఇక్కడ ఒకటి ఖర్చు అయింది. మొత్తం 4 ఏర్పడినాయి, 2 ఖర్చు అయిపోయినాయి. అంటే నికర లాభం ఎంత? 2 ఏటీపీలు 2 NADHలు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో గ్లైకాలసిస్లో యొక్క నికర లాభం ఏంటంటే 2 ఏటీపీలు 2. ఇక్కడ 2 ఎందుకు ఫామ్ అవుతాయంటే గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ నుంచి ఒకసారి జరిగితే 2 ఏటీపీలు, డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ నుంచి జరిగితే 2 ఏటీపీలు, మొత్తం 4 ఏటీపీలు ఏర్పడతాయి. ఇక్కడ 4 2 ఖర్చు అయిపోయినాయి. ఇక్కడ ఖర్చు అయితే మొత్తం నికర ఏటీపీలు ఎంత? 2, NADHలు 2 అనమాట. సో ఇది గ్లైకాలసిస్. ఒకసారి టేబుల్ కాలం తీసుకోండి అది మొత్తం. సో గ్లైకాలసిస్కు మరొక పేరు EMP పదం అంటాం. ఈ గ్లైకాలసిస్ అనేది కణద్రవ్యంలో జరుగుతుంది. EMP అంటే ఎండన్ మేయర్హాఫ్ పారనాస్ పదం అంటాం. ఈ గ్లైకాలసిస్ 10 చర్యలు ఉంటాయి. దీంట్లో 10 దశల్లో జరుగుతుంది. కణద్రవ్యంలో జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఆక్సిజన్ అవసరం లేదు, కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడదు, నీరు కూడా ఏర్పడదు. ఇంకా ఈ గ్లైకాలసిస్ అనేది 2 NADHలను ఏర్పరుస్తుంది మరియు 2 ఏటీపీలను కూడా ఏర్పరుస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయితే పోతుంటుంది అనమాట. ఎలక్ట్రాన్లు మరియు ప్రోటానులు ట్రాన్స్ఫర్ అయితే పోతాయి. ఫైనల్గా శక్తి విడుదల అవుతుంది. ఇది గ్లైకాలసిస్ కణద్రవ్యంలో జరుగుతుంది. ఇప్పుడు గ్లైకాలసిస్ యొక్క చివరి రూపం ఏంటి? గ్లూకోజ్ అనేది ఏమైంది? పైరువిక్ ఆమ్లంలో కార్బన్ల సంఖ్య 3, గ్లూకోజ్లో 6, కాబట్టి ఎన్ని వస్తాయి? 2 పైరువిక్ ఆమ్లాలు ఏర్పడతాయి ఇక్కడ. సో గ్లైకాలసిస్లో ఏర్పడే పైరువిక్ ఆమ్లాల సంఖ్య 2. ఒక గ్లూకోజ్ అణువు నుంచి 2 పైరువిక్ ఆమ్లాలు అనేటివి ఏర్పడతాయి. సబ్స్ట్రేట్ లెవెల్ పాస్పోరిలేషన్ అంటే ఏంటి? ADPకి పాస్పేట్ను చేర్చి ATP ఏర్పరిచే విధానాన్నే సబ్స్ట్రేట్ లెవెల్ పాస్పోరిలేషన్. అదే ఈ పాస్పోరిలేషన్ ఆక్సిజన్ సమక్షంలో జరిగితే ఆక్సిడేటివ్ పాస్పోరిలేషన్. చూడండి నెక్స్ట్ రాస్తాను, లేకుంటే లాస్ట్లో చెప్తాను. అది సబ్స్ట్రేట్ లెవెల్ పాస్పోరిలేషన్కు ఆక్సీకరణ పాస్పోరిలేషన్కు మధ్య తేడాలు. సో ఇది గ్లైకాలసిస్. గ్లైకాలసిస్లో ఏం జరిగింది? గ్లైకాలసిస్లో గ్లూకోజ్ అనున్నది 2 అణువుల పైరువిక్ ఆమ్లంగా మారిందనమాట. సో గ్లూకోజ్ అనేది 2 అణువుల పైరువిక్ ఆమ్లంగా మారింది. దీనిలో నికర లాభాలు ఏమొచ్చినాయి? 2 ఏటీపీలు వచ్చినాయి మరియు 2 NADH ప్లస్ H+లు ఏర్పడినాయి. ఈ గ్లైకాలసిస్ అనేది అవాయు శ్వాసక్రియ జరిపితే, సో గ్లైకాలసిస్ అవాయు శ్వాసక్రియలో పాల్గొనిందనుకో ఏమవుతుంది? అవాయు శ్వాసక్రియలో పాల్గొంటే లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది మరియు కిణ్వనానికి గురవుతే ఏమొస్తుంది? కిణ్వనంలో ఆల్కహాల్, కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. ఇక్కడ ఎక్కడన్నా నీరు వస్తుందా? అవాయు శ్వాసక్రియలో నీరు ఏర్పడదు. మోస్ట్ ఇంపార్టెంట్, అవాయు శ్వాసక్రియలో నీరు ఏర్పడదు.
ఈ లాక్టిక్ ఆమ్లం ఏర్పడేటప్పుడు ఏం ఏర్పడలేదు, ఇక్కడ చూడు కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడదు. దీనికి ఉపయోగపడే ఎంజైమ్ వచ్చేసి లాక్టేట్ డీహైడ్రోజినేజ్. శ్వాసక్రియ అనేది ఎంజైమ్ల ఆధీనంలో జరిగే చర్య, బాగా గుర్తుపెట్టుకోవాలి. లాక్టేజ్ డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో పైర్విక్ ఆమ్లం అన్నది అవాయు శ్వాసక్రియ జరిపి లాక్టిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఈ చర్యలో ఏం జరుగుతుందంటే 2 అణువుల NADH + H+ వినియోగించబడి 2 NADలు + H+ అనేది ఏర్పడుతుంది అనమాట. NAD+ + H+. అంటే 2 NADHలు ఇక్కడ విడుదలైన NADHలు ఇక్కడ ఉపయోగించబడుతున్నాయి. కాబట్టి నికర లాభం ఏంటంటే ఇక్కడ విడుదలైన ఇక్కడ ఉపయోగించబడినాయి కాబట్టి NADలు క్యాన్సల్, నికర లాభం 2 ATPలు. ఆల్రెడీ చెప్పిన అవాయు శ్వాసక్రియలో ఏర్పడే ATPల సంఖ్య 2, NADHలు ఏర్పడవు. లాక్టిక్ ఆమ్లం ఏర్పడేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడదు, అవాయు శ్వాసక్రియలో నీరు ఏర్పడదు. నెక్స్ట్ కిణ్వనం అంటే చూడు, ఫర్మెంటేషన్. కిణ్వనం అంటే ఏంటంటే ఈ పైర్విక్ ఆమ్లం అనేది ఈస్ట్ సమక్షంలో, పైర్విక్ ఆమ్లం దేని సమక్షంలో చూడండి, పైర్విక్ ఆమ్లం ఈస్ట్ సమక్షంలో అవాయు శ్వాసక్రియ జరిపి ఇథనాల్ లేదా ఆల్కహాల్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడే విధానాన్ని కిణ్వనం అంటారు. ఇక్కడ కూడా 2 NADHలు వినియోగింపబడి 2 NADలు ఏర్పడతాయి. సో NADHలు ఇక్కడ కూడా వినియోగింపబడతాయి. నికర లాభం ఎంత, 2 ATPలు. సో అవాయు శ్వాసక్రియలో నికర లాభాలు 2 ATPలు. కిణ్వనం అన్నది ఒక రకమైన అవాయు శ్వాసక్రియ. సో ఈస్ట్ సమక్షంలో పైర్విక్ ఆమ్లం అన్నది ఆల్కహాల్ మరియు CO2లను ఉత్పత్తి చేసే ప్రక్రియను ఏమంటామంటే కిణ్వనం అంటాం. ఈ కిణ్వనంలో దీనిలో ఉపయోగపడే ఎంజైమ్ వచ్చేసి ఆల్కహాల్ డీహైడ్రోజినేజ్. ఇక్కడ లాక్టేట్ డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ ఇక్కడ ఉపయోగపడితే ఇక్కడ దేని యొక్క ప్రజెన్స్లో కిణ్వనం జరుగుతుందంటే ఆల్కహాల్ డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో. ఈ ఈస్ట్ కణాలు అనేటి ఇక్కడ ఆల్కహాల్ ఉత్పత్తి అవుతుంది కదా, ఈస్ట్ కణాలు అనేటి ఆల్కహాల్ యొక్క గాఢత 13% కంటే పెరిగితే, సో ఆల్కహాల్ యొక్క గాఢత 13% కంటే పెరిగితే ఆ వాతావరణం అనేది హానికరంగా ఏర్పడి ఈస్ట్ కణాలు అనేటి చనిపోతాయి. సో ఈస్ట్ కణాలు ఎప్పుడు చనిపోతాయి, ఆల్కహాల్ యొక్క గాఢత 13% కంటే పెరిగినప్పుడు ఈస్ట్ కణాలు అనేటి చనిపోతాయి. అవాయు శ్వాసక్రియలో ఎన్నో వంతు శక్తి విడుదలవుతుందంటే 10వ వంతు. ఎన్నో వంతు, 10వ వంతు శక్తి విడుదలవుతుంది. ఇది ఎంత శాతము, 7% కంటే తక్కువ. సో 7% కంటే తక్కువ శక్తి అనేది దీనిలో విడుదలవడం జరుగుతుంది. ఏ శ్వాసక్రియలో, అవాయు శ్వాసక్రియలో. సో ఇక్కడ విడుదలైన పైర్విక్ ఆమ్లం, ఈడ పైర్విక్ ఆమ్లం ఏర్పడింది, ఇది వాయు సహిత శ్వాసక్రియలో పాల్గొంటుందన్నమాట. ఆ వాయువులో పాల్గొనింది వాయు సహిత శ్వాసక్రియ. అంటే నెక్స్ట్ క్రెబ్స్ సైకిల్ జరుగుతుంది. ఈ క్రెబ్స్ సైకిల్ ఎక్కడ, మొదటి దశ గ్లైకాలసిస్, రెండవ దశ క్రెబ్స్ సైకిల్. క్రెబ్స్ సైకిల్ ఎక్కడ జరుగుతుంది, మైటోకాండ్రియాలోని మాత్రికలో జరుగుతుంది క్రెబ్స్ సైకిల్. సో నెక్స్ట్ మూడో దశ ఏంటి, ఎలక్ట్రాన్ రవాణా. మూడో దశ ఎలక్ట్రాన్ రవాణా. ఎలక్ట్రాన్ రవాణా ఎక్కడ జరుగుతుందంటే మైటోకాండ్రియా యొక్క లోపలి త్వచం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ. మైటోకాండ్రియా యొక్క మాత్రికలో జరిగే వలయం క్రెబ్స్ వలయం, మైటోకాండ్రియా యొక్క లోపలి త్వచంలో జరిగే వలయం ఎలక్ట్రాన్ రవాణా. కణద్రవ్యంలో జరిగేది గ్లైకాలసిస్. సో కణద్రవ్యంలో ఏం జరుగుతుంది, గ్లైకాలసిస్ జరుగుతుంది. మైటోకాండ్రియా యొక్క మాత్రికలో జరిగేది క్రెబ్స్ వలయం. మరియు ఎలక్ట్రాన్ రవాణా ఎక్కడ, మైటోకాండ్రియా యొక్క లోపలి త్వచం. ఎలక్ట్రాన్ రవాణా అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. క్రెబ్స్ వలయానికి మరి ఒక పేర్లు
TCR సైకిల్, ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్, TCA సైకిల్. ఇంకా దీనికి సిట్రిక్ ఆమ్ల వలయం అనే పేర్లు ఉన్నాయి. సో ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్, సిట్రిక్ ఆమ్ల వలయం. క్రెబ్స్ సైకిల్ మైటోకాండ్రియా మాత్రికలో జరుగుతుంది. ఎలక్ట్రాన్ రవాణా మైటోకాండ్రియా యొక్క లోపలి త్వచంలో జరుగుతుంది. సో ఇది 3 దశలు అనమాట. దీనిలో మొదటి దశ అనేది గ్లైకాలసిస్ను మనము ఫినిష్ చేసుకున్నాం. నెక్స్ట్ రెండవ దశ క్రెబ్స్ వలయం. క్రెబ్స్ వలయం లేదా సిట్రిక్ ఆమ్ల వలయం. సో క్రెబ్స్ వలయం లేదా సిట్రిక్ ఆమ్ల వలయం. ఈ క్రెబ్స్ వలయం అనున్నది మైటోకాండ్రియా యొక్క మాత్రికలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? మాత్రిక, మ్యాట్రిక్స్. సో మైటోకాండ్రియా యొక్క మాత్రికలో జరిగే వలయం ఏంటి? క్రెబ్స్ వలయం. క్రెబ్స్ వలయం మీద పరిశోధన చేసిన వారు సర్ హాన్స్ క్రెబ్స్. సో సర్ హాన్స్ క్రెబ్స్ అని ఆయన క్రెబ్స్ వలయం మీద పరిశోధన చేసినాడు. దీనికి కానీ ఇతనికి ఏమొచ్చిందంటే నోబెల్ బహుమతి వచ్చింది. సో సర్ హాన్స్ క్రెబ్స్ పేరు మీద ఈ వలయానికి ఏమని పేరు పెట్టినారు? క్రెబ్స్ వలయం అని పేరు పెట్టినారు. ఈ క్రెబ్స్ వలయంలో సిట్రిక్ ఆమ్లం ఏర్పడుతుంది కాబట్టి ఈ వలయాన్ని సిట్రిక్ ఆమ్ల వలయం అంటాం. ట్రైకార్బాక్సిలిక్ ఆమ్ల వలయం అంటే ఏంటో చూద్దాం. ట్రైకార్బాక్సిలిక్ ఆమ్ల వలయం. ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అంటే ఏంటంటే ఈ గ్లైకాలసిస్లో ఏర్పడిన అంత్య పదార్థమైన పైరువిక్ ఆమ్లం, గ్లైకాలసిస్లో ఏర్పడింది ఏంటి? పైరువిక్ ఆమ్లం. ఈ పైరువిక్ ఆమ్లం అనేది డీకార్బాక్సిలేషన్ చెంది, డీకార్బాక్సిలేషన్ అంటే కార్బన్ను పోగొట్టుకోవడం. ఏ ఫామ్లో పోగొట్టుకుంటుందంటే కార్బన్ డైఆక్సైడ్ ఫామ్లో పోగొట్టుకుంటుంది అనమాట. డీకార్బాక్సిలేషన్ చెంది అసిటైల్ కోఎంజైమ్ ఏ కలియడం వలన ఏమేర్పడుతుందంటే అసిటైల్ కోఏగా మారుతుందన్నమాట. ఈ చర్యలో ఒక NAD నుంచి NADH ప్లస్ H ప్లస్గా ఆక్సీకరణం జరుగుతుంది. సో NAD అనేది ఆక్సీకరణం చెంది NADH మరియు H ప్లస్గా ఆక్సీకరణం జరుగుతుంది. ప్లస్ ఒక అణువు నీటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది అనమాట. సో పైరువిక్ ఆమ్లం అన్నది దీనికి ఉపయోగపడే ఎంజైమ్ చూడండి. ఆక్సీకరణ డీకార్బాక్సిలేషన్. ఇక్కడ జరిగే చర్య ఆక్సీకరణ డీకార్బాక్సిలేషన్. ఉపయోగపడే ఎంజైమ్ పైరువిక్ డీహైడ్రోజినేజ్. సో పైరువిక్ డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఆక్సీకరణ డీకార్బాక్సిలేషన్ చెంది పైరువిక్ ఆమ్లం నుంచి అసిటైల్ కోఎంజైమ్ ఏ ఏర్పడడం. ఈ అసిటైల్ కోఎంజైమ్ ఏ అనున్నది ఆక్సలో అసిటిక్ ఆమ్లంతో కలిసి సిట్రిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. దేన్ని ఏర్పరుస్తుంది? సిట్రిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఈ మొత్తం చర్యను ఏమంటామంటే ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అంటాం. ఏమంటాం దాన్ని? సో పైరువిక్ ఆమ్లం మొత్తం కార్బన్ల సంఖ్య 3, ఒక కార్బన్ డైఆక్సైడ్ను కోల్పోయింది, దీన్నే డీకార్బాక్సిలేషన్ అంటాం. మరియు ఒక ఆక్సీకరణం చెందింది అంటే NADకి NADH ప్లస్ H ప్లస్ ఏర్పడింది. ఆక్సీకరణం చెంది అసిటైల్ కోఎంజైమ్ ఏ యాడ్ కావడం వలన అసిటైల్ కోఎంజైమ్ ఏ ఏర్పడింది. ఈ అసిటైల్ కోఎంజైమ్ ఏ ఆక్సలో అసిటిక్ ఆమ్లంతో చర్యనుంది సిట్రిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఈ చర్యనే ట్రైకార్బాక్సిలిక్ ఆమ్ల వలయం అంటాం. సో ట్రైకార్బాక్సిలిక్ వలయం, క్రెబ్స్ వలయం, సిట్రిక్ ఆమ్ల వలయం. సిట్రిక్ ఆమ్లం ఏర్పడడం వలన దీన్ని సిట్రిక్ ఆమ్ల వలయం అని కూడా అంటారు. సో ఇది సిట్రిక్ యాసిడ్ సైకిల్. దీనిలో కూడా 10 దశల చర్యలు జరుగుతాయి. దీనిలో కూడా ఎన్ని దశలు ఉంటాయి? 10 దశలు ఉంటాయి. దీనిలో కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది ఎక్కువగా, మరియు NADH ప్లస్ H ప్లస్లు FADలు ఏర్పడతాయి. అది చూద్దాం.